ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 ఏళ్లుగా ఓ గ్రామంలో బొజ్జ గణపయ్య పూజలందుకుంటున్నాడు. అయితే ఈ మట్టి వినాయక విగ్రహానికి నిమజ్జన కార్యక్రమం నిర్వహించరు. 8 శతాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇంతకీ అంతటి ప్రాచీన కాలం నాటి వినాయక విగ్రహం ఎక్కడ ఉంది? ఆ విశేషాలేమిటి? వాచ్ ది స్టోరీ. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విఘ్నాలు తొలగాలని విఘ్నేశ్వర స్వామికే తొలి పూజలు చేస్తారు. వినాయక చవితి రోజున వినాయకుణ్ణి ప్రతిష్ఠించి నవరాత్రుల పాటు పూజలు చేసి అనంతరం చెరువులు నదుల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఇది అందరికీ తెలిసిందే. అయితే 800 ఏళ్లుగా ఓ ఊరిలో మట్టి గణేశుడు పూజలందుకుంటున్నాడు. అయితే ఇంతవరకు ఆ గణపతికి నిమజ్జన కార్యక్రమం నిర్వహించలేదు. ఘనంగా పూజలందుకుంటున్న ఆ వినాయకుడు ప్రతిమ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నారాయణపేట ఈ పేరు వింటేనే అందరికీ గుర్తుకు వచ్చేది వినాయక చవితి ఉత్సవాలు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా ఇక్కడ వినాయక నిమజ్జనం జరిగిందని చెబుతుంటారు. అయితే ఇక్కడ మరో విశేషం ఉంది. 100 ఏళ్లుగా నిమజ్జనం జరగని మట్టి వినాయక విగ్రహం ఇక్కడ ఉంది. జిల్లా కేంద్రంలోని పల్లా వీధిలో 800 ఏళ్ల క్రితం మట్టి మహాగణపతి విగ్రహాన్ని దీక్షితులు అనే వ్యక్తి ప్రతిష్ఠించారు. 13వ శతాబ్ద కాలంలో ఆయన తన ఇంట్లో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అయితే మట్టితో తయారు చేసిన ఈ విగ్రహానికి ఇంతవరకు నిమజ్జనం చేయలేదు. పైగా ఈ గణేష్ విగ్రహానికి వెండి తదితర ఆభరణాలు అలంకరించారు. తరాలు మారిన విగ్రహ పూజ విధానంలో మార్పు రాలేదు. దీక్షితుల వంశీయులే తరతరాలుగా ఇక్కడ వినాయక చవితి నవరాత్రి వేడుకలు చేపడుతూ ఉంటారు. ఈ వినాయక విగ్రహానికి పూజలు చేస్తే అన్ని శుభాలు జరుగుతాయని అటు దీక్షితుల వంశీయుల్లో ఇటు భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. ఈ ప్రాచీన వినాయక విగ్రహానికి చెందిన గాథను దీక్షితులు వంశీయులు వివరించారు. తమ పూర్వీకులు మహారాష్ట్రలోని ఓ కుగ్రామానికి చెందిన వారని దీక్షితుల వారసులు చెప్పారు. లోకాయపల్లి సంస్థానాధీశులు వెంకటపతిరాజు తమ పూర్వీకుల పాండిత్యానికి ముగ్ధులై తమ రాజ్యంలో ఉండమని కోరారని, దీంతో వారు ఇక్కడ శాశ్వత బస ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఎక్కడి నుంచో వచ్చిన నూతన వ్యక్తులకు తమ రాజు ఎంతో విలువ ఇస్తున్నారని, తమను పూర్వం మాదిరి పట్టించుకోవడం లేదని ఆ సంస్థానంలో ఉన్న కొందరు విప్రులు అసూయ చెందారు. ఏదో రీతిన ఆ కొత్త వ్యక్తులను పంపించేయాలని ప్రయత్నించారు. ఎన్ని యత్నాలు చేసినా ఆ వ్యక్తులను పంపడం వారికి సాధ్యం కాలేదు. ఎందుకు ఇలా జరుగుతుందని వారి ఆలోచన చేయగా ఇంట్లో విఘ్న వినాయక విగ్రహం ఉన్నట్లు గ్రహించారు. ఈ జ్ఞాన వినాయక విగ్రహం ఇక్కడ ఉన్నంతకాలం వీరి అసమాన ప్రతిభా పాఠవాలను అడ్డుకోవడం ఎవరితరం కాదని ఆ విప్రులు గ్రహించారు. అసూయ ద్వేషాలతో ఆ వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిత్య పూజ కోసం దీక్షితులు లోపలికి వెళ్ళగా అక్కడ పూర్తిగా ధ్వంసమైన వినాయక విగ్రహం కనిపించింది. దీంతో ఎంతో ఆందోళనకు గురైన ఆయన వినాయక స్వామికి క్షమపూర్వక ప్రార్థనలు చేసి నూతన వినాయక విగ్రహ ప్రతిష్టకు సమాయత్తమయ్యారు. అయితే ఇంతలో విచిత్రంగా ఓ 8 ఏళ్ల బాలుడు అక్కడికి వచ్చి శిథిల విగ్రహం మట్టిని మెత్తగా నూరి పాలతో కలిపి ఆ ముద్దను గూట్లో పెట్టి తాళం వేశాడు. 41 రోజుల పాటు ఆ ప్రదేశంలో తాను చెప్పిన విధంగా పూజలు చేయాలని ఆ బాలుడు తెలియజేశాడు. బాలుడు చెప్పిన విధంగా మండల కాలం పాటు పూజలు చేయగా ఈ మట్టి వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఇవి ఈ ప్రాచీన గణపతి ప్రతిమ స్థల విశేషాలు. నాటి నుంచి ఇక్కడ పూజాధికాలు ఘనంగా జరుగుతున్నాయని, ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలు ఘనంగా సాగుతున్నాయని దీక్షితుల వంశీయులు విద్యాధర దీక్షితులు వెల్లడించారు. కోరికలు తీరిన కొందరు భక్తులు స్వామివారికి బంగారు వెండి ఆభరణాలు సమర్పించారని చెప్పారు. ఈ క్రమంలోనే ఎక్కడెక్కడో ఉన్న దీక్షితుల వంశీయులు వినాయక చవితి రోజు నారాయణపేటకు చేరుకుని పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడి వినాయక స్వామికి దీక్షితులు వంశీయులైన అన్నప్ప దీక్షితులు చవితి వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. నవరాత్రి పూజలు, పంచామృత అభిషేకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. తమ ఊరిలో ఇంతటి విశిష్ట విగ్రహం ఉండడం చాలా సంతోషంగా ఉందని,
ఇక్కడ స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుందని స్థానికులు భక్తులు తెలియజేస్తున్నారు.